వ్యక్తిగత స్వేచ్ఛను మనం భంగం కలిగించడం. ప్రభుత్వము ఇంతమందే పిల్లలు ఉండాలి, వీళ్ళే ఉండాలి అని అంటే ముందు ప్రభుత్వం సంక్షేమ పథకాలు లేదా ప్రభుత్వం ఆ దిశగా ముందు జరగాలి. ఇవాళ వరకు ఏపీలో కూడా లాస్ట్ 10 సంవత్సరాల 5.4% ఇప్పటివరకు పెళ్లిళ్ళు కాలే. 45 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? పెళ్లిలే కాలే, ఇక పిల్లలకి ఆడుకోతావు అంటే నీకు ఉద్యోగం అంటే లేదు చెప్తున్నానమ్మా. నేను ఏమంటున్నానంటే పెళ్లిలే జరగలేదు. దానికి గల కారణాలు లేదంటే వాళ్ళ వ్యక్తిగత ఏపీలో చిన్న నెంబర్ కనిపించిన నేనేమంటున్నా అంటే నిజంగా కూడా ఈ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత యొక్క అభిప్రాయం, ఆ కుటుంబం యొక్క నిర్ణయం. ఆయన సక్సెస్ కుటుంబ నిర్ణయం అనకండి, పరిస్థితి ప్రభావం చాలా తక్కువ వరకు. ఇవాళ మనం కూడా చూసుకుందాం, నాకు తెలిసే చాలా వరకు చూస్తా ఉన్నా కదా. ఇవాళ 32, 33, 34 వచ్చే వరకు ఆడపిల్లలే పెళ్లి చేసుకుంటారు. ఏమంటే మేము సెల్ఫ్ గా సెటిల్ కావద్దా, మాకు శాలరీ రావద్దా, మేము డిపెండే ఉండాలా, భర్త మీద డిపెండే ఉండాలనేటువంటి ఆడపిల్లలు ఉన్నారు. అట్లనే మగపిల్లలు కూడా నాకు ఇల్లే లేదు, కారే లేదు, బండే లేదు, నాకు ఆస్తి లేదు, నేను ఎట్లా పెళ్ళాన్ని పోషిస్తా, రేపు పిల్లల్ని ఎట్లా గంట అనేటువంటి పరిస్థితుల్లో మగపిల్లలు కూడా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు సెట్ అయ్యే వరకు 35 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది, 40 ఏళ్ళ అబ్బాయి ఉంటాడు. ఇక అప్పటికి వాళ్ళు ఒక్కరిని కనడమే మహాగగనం, ఈయన ముగ్గురిని కనడం అనే పరిస్థితి ఏడికి వస్తుంది. తర్వాత ప్రభుత్వ ఫెయిల్యూర్ ఏం కనిపించట్లేదు. డిగ్రీ ఒక 21 ఇయర్స్ లోపు అయిపోతూ ఉంటుంది డిగ్రీ. ఇప్పుడు యూపీఎస్సీ ఎలిజిబిలిటీ కూడా మనకు 21 నుంచి స్టార్ట్ అవుతుంది. 25 సంవత్సరాలు సరిపోవా? దీని విషయం మీద మనం ఏదో మాట్లాడడం చేయడం అని కాదు. ఈ మార్పు జరగాలి అని అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆలోచన మారాలి. సమాజంలో అందరూ మేధావులు, సమాజంలో ఉన్నటువంటి పెద్దలు లేదా రాజకీయ నాయకులు, విశ్లేషకులు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనుషులు ఒక ఉద్యమంగా తీసుకొని వస్తే మార్పు సాధ్యమైతే తప్పలే కాదు. ఆ రోజు కుటుంబ నియంత్రణలో బలవంతంగా చేసిర్రు, అది మనం తెలిసినాం కొన్ని విషయాలు. ఆ రోజుల్లో కూడా కుటుంబ నియంత్రణ ఉన్నా దాచుకొని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ రోజులు అవి కూడా జరిగినాయి. ఇవాళ మనం చెప్తా ఉన్నాం. నాకు తెలిసిన శ్రీనివాస్ అని నా మిత్రుడు ఉన్నాడు, మిత్రుడు మొన్న ఏదో సందర్భం వచ్చినప్పుడు ఒక్కతే పాప 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉంది. ఏంద్రా బాబు మళ్ళీ నీకు బాబు వద్దా అంటే, లేదన్నా ఆ పాపకే స్కూల్ ఫీజు ఇంత, 2 లక్షల ఫీజు కట్టాలి, 2 లక్షలు అంటే ఆయన ఏమైపోయిందంటే నేను ఎఫర్ట్ చేయలేను, ఇంకో పిల్లగాన్ని కంటే నేను ఎఫర్ట్ చేయలేను, వాడు డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయినప్పుడు మనం ఎంత ఫోర్స్ చేసినా గవర్నమెంట్ లేదండి, గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, అమ్మకు వందనం ఇస్తే 10,000 ఇస్తుంది, 1 లక్ష రూపాయలు ఉంటుంది ఇక్కడ ఫీజు. సంవత్సరానికి ఆయన 10,000 20,000 ప్రభుత్వం ఇస్తే 2 లక్షల ఫీజులు వాళ్ళు ఎఫర్ట్ చేయాలి కదా. గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీస్ మీద, గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్నిటి మీద అందరు డిపెండ్ కాదు. గవర్నమెంట్ స్కూల్స్ మీరు బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్లో తీర్చిదిద్దొచ్చు కదా. మాటల వరకు ఉన్నటువంటి ఆచరణ వేరు, ప్రాక్టికల్ ఉన్నటువంటి సబ్జెక్ట్ వేరు. ఇవాళ నిజంగా కూడా మనం మాట్లాడాలనుకుంటే ఏదో గత ప్రభుత్వం రంగులు మార్చేసి నాడు నేడు అన్నది, లేదా ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నగా నిజంగా కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతున్నారు చాలా మంది. ఆ మార్పు ఎక్కడి నుంచి రావాలంటే ఆ మార్పు నిజంగా మీరు అంటున్నట్టు మార్పు రావాలంటే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అందరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదివారనుకో, సామాన్యుడు గవర్నమెంట్ స్కూల్ తీసుకురండి, అది ప్రభుత్వం చేయాలి. నిజంగా చంద్రబాబు నాయుడు అట్లాంటి తీసుకుని ఫారిన్ కంట్రీలో ఎవ్రీ ఎంప్లాయ్ 30% ర్యాండమ్ గా లంసమ్ గా ట్యాక్స్ కట్టేషన్ ఉంటుంది. ఇక్కడ అంత లేదు కదా. ఇక్కడ ట్యాక్స్ కట్ ఉంటుంది. 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, హెల్త్ ఆల్సో ఫ్రీ. అక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు ఫ్రీ ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్. అక్కడ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ చదివించే స్తోమత వాడు ఖచ్చితంగా ఉండదు, ఎక్కువ ఫీజులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్. ఎంత కడుతున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఎంత స్లాబ్స్ ఉన్నాయి. మొన్న మళ్ళీ స్లాబ్స్ పెంచుకున్నాము, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. మళ్ళీ వీటన్నిటికి మూలం పాపులేషన్ మనమే ఎడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు పాపులేషన్ పెరగాలని మీరు పెంచాలంటున్నారా ఏంటి? అందరికి కామన్ గా పెట్టండి అంటున్నా. కామన్ గా అంటే ఏంటి, అంబానీకి కూడా 2 అకౌంట్లు మెయింటైన్ చేయకూడదు, ఒకే అకౌంట్ మెయింటైన్ చేయాలి. అందరికి వైట్ అమౌంట్ ఉండాలి, వైట్ ట్రాన్సాక్షన్ ఉండాలి. ప్రతి ఇండస్ట్రీ మీద మీరు రైట్ చేయండి. ఎందుకుండదు? మీరు ఇందాక ఏదో సబ్మిషన్ చేస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. అంటే నేను చెప్పేది, మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్నాం కాదనట్లేదు, కానీ అప్పటికన్నా ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి కంపేర్ టు. నేను అదే చెప్తున్నా, క్వాలిటీ టీచర్స్ నిజంగా ఈవేళ రేపు గవర్నమెంట్ స్కూల్స్ కే ఒక టీచర్స్ కి కావాల్సిన ఇదన్నీ కూడా గవర్నమెంట్ టీచర్స్ కే ఉన్నాయి. ఇక్కడేముంది, డిగ్రీ చేసిన వాళ్ళు టీచర్లుగా చెప్తారు. అంటే చిన్న స్కూల్స్ బట్టి నేను చెప్పేది, వాళ్ళని మనం టీచర్స్ గా ఎలా తీసుకుంటాం? గవర్నమెంట్ స్కూల్స్ లోనే మంచి టీచర్స్ ఉంటారు. ఎగ్జామ్స్ రాసి వచ్చే వాళ్ళు, ఎవరిని పెడితే వాళ్ళు టీచర్స్. ఇక్కడ ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఎల్కేజీ ప్రైవేట్ స్కూల్స్ కి పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంటే కదా. ఇంకోటి మేడం, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నటువంటి శాలరీ ఈ రోజు ఎవ్వరికి లేదు.
ఇంతకుముందు బతకలేని బడిపంతులు అందరూ ఇప్పుడు బతక నేర్చిన బడిపంతులు, వాళ్ళకి జీతాలు ఎక్కువ. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో బీఎడ్ చేసినటువంటి వాళ్ళు ఉద్యోగాలు రాని వాళ్ళకు 15 వేలకు 5 వేలకు ఉద్యోగాలు చేస్తుంటారు. అక్కడ బీఎడ్ చేసిన వాళ్ళు ₹1,00,000 1,50,000 పోతున్నారు. అయితే ఇప్పటికీ కూడా మీరు కొన్ని పల్లెటూరులో ఉన్న జెడ్పీ స్కూల్స్ చూస్తే జెమ్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, బాగా చదువు చెప్పేవాళ్ళు ఉన్నారు, బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. మీరు సక్సెస్ పర్సంటేజ్ కూడా చూడండి, చాలా మంది ఐఐటి దానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, లేరని కాదు. బట్ ఇప్పుడు మీరు హైదరాబాద్ కానీ కాస్మోపాలిటన్ సిటీస్ లో చదువుకున్న వాళ్ళందరూ కూడా జమ్మని ఎంట్రన్స్ లో కొట్టేసి పైకి వెళ్ళట్లేదు. కనీసం 7 ఎక్కం రాదండి చాలా మందికి, 2 ఎక్కం కూడా రాదు మాట్లాడితే. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా క్వాలిటీ ముఖ్యం. ఇప్పుడు ఏమైపోయింది, ప్రెస్టేజ్ అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్ కు చేర్పించడం అనేది నామోషి. అంటే ఏంటి, ఏమీ లేని వాళ్ళు లేదా రిజర్వేషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఇన్స్టిట్యూషన్, మనకు కాదు అనేటువంటి ఒక నమ్మకం. రెండవది ఇంకోటి ఏంటి, అసలు వాళ్ళ పిల్లలకు కేవలం ఇంపోజిషన్ రాయించడము, శక్తికి మించి పోర్ చేయడం కానీ వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టి వాళ్ళకు మానసిక విద్య నేర్పించేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ప్రీ స్కూలింగ్ వెళ్ళి 5 ఏళ్ల దాకా, మా వయసులోనే 5 ఏళ్ళ అయ్యేంత వరకు కూడా మేము 1వ క్లాస్ 2వ క్లాస్లోనే ఉండేవాళ్ళం. మా అయితే మేము 3 ఏళ్ల పాటు ఆడుకున్నాము. ఇప్పుడు పుట్టిన బిడ్డకి పుట్టబోయే బిడ్డకు కూడా ప్రీ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ ఇంకా వాళ్ళ మైండ్ ఎట్లుంటుంది, వాళ్ళ మైండ్ సెట్ పైగా ఏంటి, పుట్టగానే ఇంగ్లీషు. అక్కడ అలా కాదు, 3 ఏళ్ల 5 ఏళ్ల పాటు కంపల్సరీగా మాతృభాషలో చదవాలి. వాడు అర్థం చేసుకోవాలి. వాడి లాంగ్వేజ్ లోనే వాడు అనుభవం పొందలేని పరిస్థితి, వాడి మైండ్ హారిజన్ ఎలా పెరుగుతుంది? నో వే. రైట్. ఇప్పుడు మరి చంద్రబాబు 10 లాంగ్వేజ్లు కల్పిస్తామంటున్నారు. 10 లాంగ్వేజ్లు నేర్చుకో. ఒకటి చెప్తున్నా చూడండి, నీ మాతృభాష వస్తే ప్రపంచంలో నీకు ఏ భాష అయినా వస్తుంది. నీ భాష నీకు రాన్నాడు, నీకు ఏ భాష రాదు. నువ్వు మాట్లాడే భాష సరైన భాష కాదు. కంపల్సరీ ఏం కాదు, 10 భాషలు పెట్టినా వాళ్ళకి ఆప్షన్ అది. తమిళ్ వద్దు మాకు, హిందీ వద్దు మాకు అని స్టాలిన్ లాంటి వాళ్ళు రండి. రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ 1 minute అండి. ఇప్పుడు స్టాలిన్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే హిందీ మా పైన రుద్దొద్దు అంటున్నారు, కానీ చంద్రబాబు దానికి విరుద్ధంగా కనిపిస్తున్నారే. అంటే ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాలని ఆశ ఉంటది, నేర్చుకోనివ్వండి. ఇప్పుడు బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయి, తమిళ్ నేర్చుకోవాలని ఉంటది, నేర్చుకుంటారు. కర్ణాటక బార్డర్ లో ఉంటాయి, వాళ్ళకి కర్ణాటక నేర్చుకోవాలని ఉంటది, నేర్చుకోనివ్వండి. నార్త్ లో కూడా మన తెలుగు ఇవన్నీ నేర్పాలంటారా? కంపల్సరీ తెలుగు అయితే, ఇప్పుడు నేను అది అనట్లేదు, మన రాష్ట్రంలో తెలుగు అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. సో తెలుగు వచ్చిన తర్వాత నీకు ఆప్షనల్, నువ్వు నేర్చుకుంటే అది నీ ఇష్టం. అది వాళ్ళకి ఇప్పుడు ఫ్రెంచ్ అని ఆ లాంగ్వేజ్ విషయంలో మీరు నార్థన్ స్టేట్స్ తో కలుస్తారా? ఖచ్చితంగా హిందీ అనేది ఇండియా మొత్తం ఎక్కడ తిరగటానికైనా ఒక అవకాశం ఉంటది. సో మీరు ఇప్పుడు ఇంగ్లీష్ ని ఎలాగైతే రుద్దుతున్నారో, ఇంగ్లీష్ అనేది ప్రపంచవ్యాప్తంగా తిరగటానికి పనికొస్తుంది. ఇప్పుడు తమిళనాడు వెళ్తేనండి కంపల్సరీ వాళ్ళు ఇంగ్లీష్ కన్నా కూడా ఎక్కువ షాపుల్లో తమిళే మాట్లాడతారు. అది కానీ తమిళ అందరికీ అర్థం కాదు కదా. ఇప్పుడు పక్క రాష్ట్రాల వాళ్ళు వెళ్తారు, ఏదో షాపింగ్ చేయాలని వెళ్తారు, వాళ్ళు తమిళ నేర్చుకోవాలంటున్నారు మీరు. ఇప్పుడు ఒక లాంగ్వేజ్ ఇప్పుడు కమ్యూనికేషన్ కోసమే కదా. ఇప్పుడు నాకు అర్థం కాల మీ భాష. సో ఈవెన్ గా త్రిభాషా విధానానికి ఇప్పుడు టీడీపీ పార్టీ విరుద్ధం కాదు, క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు 10 లాంగ్వేజ్లు పెడతామని బాబు గారు చెప్పినప్పుడు అది వాళ్ళ ఆప్షనల్, వాళ్ళు నేర్చుకునే అవకాశం, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు నేర్చుకుని